ఆంధ్రప్రదేశ్ ఫలితాల విషయానికి మనం వస్తే అసలు ఊహించని షాక్ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలు ఏదైతుందో అవే ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయి. కనీసము సొంత జిల్లా ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఏదైతే ఉందో కడప జిల్లాలో కూడా కనీసము ఆధిక్య స్థానాలు సాధించలేకపోయింది. కేవలం 10 స్థానాలు 4 స్థానాలకే పరిమితం అయ్యే పరిస్థితి వస్తుంది. అసలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి వచ్చింది? వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ స్థాయికి వచ్చాయి? మనం చూస్తున్న లీడింగ్ లో చూస్తే 15 నుంచి 16 పెరగడం లేదు. మరి కూటమి మాత్రం దూసుకుపోతుంది. ఏదైతే 2019లో రిజల్ట్ ఏ రకంగా ఉండనో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన రిజల్ట్ వచ్చిందో అట్ ద సేమ్ టైం ఈ రోజు కూటమికి అదే రిజల్ట్ రిపీట్ అయింది. ఎక్కడ జరిగింది, ఎక్కడ లోపం, అసలు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి? సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం ఇచ్చాము వస్తుందని చెప్పేసి గెలిపిస్తారు అని చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మరి ఏంటి ఇది అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజయ్య గారు ఉన్నారు. అదేవిధంగా మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చందు సమస్య రాబోతున్నారు. ఇక జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు రఘురామ్ గారు కూడా మనకు ఉన్నారు. ముందుగా శివశంకర్ గారు, కంగ్రాచులేషన్స్. చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు. పవన్ కళ్యాణ్ మనం చూసాము లాస్ట్ టైము, అసలు ఏమి కనీసం ఒక్క సీటు రాకుండా కూడా ఆయన గెలవకుండా కూడా కష్టపడ్డాడు. ఈ రోజు ఆ రిజల్ట్ వస్తుంది అనేది అంటే ఏమనిపిస్తుంది అది చూస్తే? ఎట్లా సక్సెస్ అవుతున్నారంటే ఏం చెప్తారు? అంటే దూరదృష్టి అండి, మంచి ప్రణాళిక అండ్ విజనరీ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. అది మా అధ్యక్షులు ఆ దిశగా తీసుకెళ్లి ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చీలనివ్వను అని 3 సంవత్సరాల క్రితం చెప్పారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యూ కెన్ ఇమాజిన్ హౌ విజన్ లీడర్ పవన్ కళ్యాణ్ ఈజ్. సో ఈ కూటమి ఏర్పాటు అన్నది ఎంత ఆవశ్యకత ఉందో, ఎంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి గ్రహించారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు, ప్రజలు నలిగిపోతున్నారు ఈ ప్రభుత్వ హయాంలో, ప్రభుత్వ హక్కులు కాలరాస్తుంది, ప్రజల హక్కులు కాలరాస్తుంది, భూదోపిడి ఎక్కువైపోయింది, అరాచకం రాజ్యం అవుతుంది. కాబట్టి ప్రజలను రక్షించాలని తను తగ్గి, తను నష్టపోయి కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు ఈ విజయ పరంపరకి ముఖ్య కారకుడు. సో ఒక రకంగా చెప్పాలంటే ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ దిస్ విక్టరీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే మించి చీకటి రోజుల్లోంచి వెలుగులోకి రాబోతున్నాం. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులెత్తించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో కూడా మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి రాబోతుంది. ఈ 2 రాష్ట్రం కేంద్రం సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ అభివృద్ధి పదంలో, అభివృద్ధి చిత్రపటంలో నిలపవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలకి మంచి రోజులు రానున్నాయని నా భావన అండి, నా తాలూకా ఉద్దేశం. రైట్. ఒకసారి రఘురామ్ గారి దగ్గరికి వెళ్దాం. రఘురామ్ గారు. నమస్తే. నమస్తే అండి రఘురామ్ గారు. ఏంటి కూటమి ఎన్ని సీట్లు సాధించే అవకాశం కనబడుతుంది? ఊహించారా ఈ స్థాయిలో ఉంటుందని? ఆంధ్రప్రదేశ్ లో విజయం ఊహించిందే. ఏ రోజైతే కూటమికి కలిసి ప్రజల ముందుకు వెళ్లారో ప్రజల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని అనుకున్నాం. దానికి తోడు ప్రధానమంత్రి గారు రోడ్ షో చేయడం కానీ, మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మారు. ఇతను త్యాగం చేస్తున్నాడు, ఇతను పార్టీని కూడా పణంగా పెట్టి రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు అనేది నమ్మారు. అండ్ రాష్ట్రంలో సొంత ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి కేవలము ఉచితాలు ఇస్తే సరిపోతుంది, పరిపాలన అక్కర్లేదు అనేటటువంటి ముఖ్యమంత్రి పరిపాలన విధానము ఆయన్ని పూర్తిగా వ్యతిరేకించారు రాష్ట్ర ప్రజలు. అండ్ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, నమ్మారు మొదటి నుంచి కూడా. ఎస్, మార్పు వస్తుంది, రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరుగుతుంది అని నమ్మారు. కాబట్టి కూటమికి అద్వితీయమైనటువంటి విజయాన్ని సాధించారు. ఇది ప్రజల విజయంగా భావించాలి. ప్రజలు ఏ విధంగా అయితే పరిపాలన కోరుకుంటున్నారో
ఇప్పుడు ఈ మూడు పార్టీల మీద గురుతర బాధ్యత ఉన్నది. ఇది అధికారం కోసం ఇచ్చింది కాదు, సుపరిపాలన ఒక బాధ్యతాయుతంగా ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో ముగ్గురు కూడా అదే విధంగా రాష్ట్రంలో కూడా పరిపాలన ఒక మంచి పరిపాలన అందించాలని చెప్పి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ఖచ్చితంగా శిరసావహిస్తుంది మూడు కూటమి అంతాను. అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరొకసారి ప్రజలు ఓటేశారు, పట్టం కట్టారు. ఆర్థిక దిశగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. రాష్ట్రము కేంద్రము కలిసి పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చో మరొకసారి నిరూపించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కొత్తగా 2 రాష్ట్రాలని, ఒకటి ఒరిస్సా, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. గతంలో అలయన్స్ లో ఉన్న బిజెడి తోటి ఇప్పుడు ఓన్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ఉన్నాము. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో సొంతంగానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాం ఆల్రెడీ. అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ఉన్నాం. సో ఇది కొత్తగా 3 ప్రభుత్వాలు మళ్ళీ ఎన్డీఏ ఫెదర్ లోకి వచ్చాయి. కాదు, నేనేమంటా రఘురామ్ గారు ఎక్కువ కూటమిగా ఏర్పడి ఈ రోజు అధికారం చేపట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఈసారైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతుందా? ఆ స్థాయిలో కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా అండి. ఏదైతే లోపించిందో గత 5 సంవత్సరాల పరిపాలనలో ఆ లోపాన్ని సరిచేయడం కోసమే ప్రజలు మనకి అధికారం ఇచ్చారు అనేది ముగ్గురు కూడా గుర్తించేటటువంటి పరిస్థితి గుర్తించారు. కాబట్టి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ని ఒక బంగారు బాట వెయ్యాలనేది, ఒక సుపరిపాలన దిశగా ఒక అభివృద్ధిని, రాజధాని అభివృద్ధితో పాటుగా రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందే విధంగానే ముఖ్యంగా ప్రజలు మనకి ఒకటండి, ఆంధ్రప్రదేశ్ మనకి ఇవాళ చాలా వెనుకబడి ఉన్న ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక గత 10 సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు గాని, ఏ విధంగా అయితే ప్రాజెక్టులు గాని అన్ని కావు, వాటిని చెప్పుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం నేనే చేశాను చెప్పుకుంటే ప్రజలు నమ్మలా. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రానికి ఇన్ని నిధులు అండ్ పథకాలు 53 కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని గత 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనే నెలకొల్పినటువంటి విధంగా ఒక హైదరాబాద్ లో 70 ఏళ్లలో 156 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటే ఈ 9.5-10 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ లో 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పడ్డాయి. సో ఇంకా ఎక్కువ సంస్థలు తీసుకురావడము, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎన్ఎఫ్డిబి ఉంది, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, అది గోదావరి జిల్లాలో పెట్టాలి, ఏదో విజయవాడలో పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని అలాంటివి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంకా తీసుకొచ్చే విధంగా ఈ 3 పార్టీలు కృషి చేస్తాయని, అండ్ మంచి పరిపాలన ఏదైతే విధ్వంసక పరిపాలనకి చరమగీతం పాడి ప్రజలు ఒక మంచి పరిపాలన చేయమని అధికార బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతనే శిరసావహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్, ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం నమ్ముకొని ఆయన నా సంక్షేమ